దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు రాజకీయాల్లోకి వస్తున్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్లో ఉండేటటువంటి సెట్లు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేస్తున్నారు. కీలకమైన ప్రాతినిధ్యాలు కావాలని కోరుకుంటున్నారు, లేదా ఆ స్థాయి అందుకోవాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎవరైతే తాజాగా ప్రవీణ్ కుమార్ ఇంతకుముందు ఐపీఎస్ చేశారో, అప్పట్లో గురుకులాలు ఆయనకి అప్పచెప్పారు. అదేదో ఒక సంస్థను కూడా పెట్టి స్పారోనో ఏదో పేరుతో ఆయన చేసినటువంటిది హిందుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున బీజేపీ వాళ్ళు గొడవ కూడా చేశారు, హిందుత్వవాదులు గొడవ కూడా చేశారు. ఆయన రెండు రాష్ట్రాల కంటే ఇంతకుముందు ఉమ్మడిగా ఉండేది కాబట్టి రాష్ట్రం, అప్పుడు జరిగినటువంటి కొన్ని పరిణామాల విషయంలో ప్లస్ ఆంధ్రాని టచ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ నాయకుడు, బీఎస్పీ అప్పట్లో, అప్పుడు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఇప్పుడు బీఆర్ఎస్లో చేరున్నారు. ఆయన ఒకటి పరిటాల రవి ఇన్సిడెంట్ ప్రస్తావించారు. అప్పుడు అక్కడ ఎస్పీగా ఉన్నారు. దాని మీద సిబిఐ దర్యాప్తుకి ఆదేశించారు కదా. సిబిఐ ఏం చెప్పింది? ఏ లోపం లేదని చెప్పింది. లేకపోతే అప్పుడు ఏదో పరిటాల రవికి సెక్యూరిటీ తగ్గించారని కదా తెలుగుదేశం చెప్పినటువంటిది, ఆరోపణ చేసేటటువంటిది. అదేమీ లేదు, అదే జరుగుంటే కనుక నేను జైల్లో ఉండేవాడిని కదా, సిబిఐ దర్యాప్తు చేసింది కదా అన్నటువంటి పాయింట్ ఒకటి రైజ్ చేసుకొచ్చారు. రెండోది లిక్కర్ విషయంలో ఊహాజనితమైనటువంటి కేసులు పెడుతున్నారు అన్నటువంటి వాదన చేసుకొచ్చారు. మూడోది వచ్చేటప్పటికి ఏదైతే సునీల్ కుమార్ మీదన, ఏది కొంతమంది ఐపీఎస్ల మీద వేధింపులు, ఆంధ్రాలో వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వనటువంటి వైనాన్ని తప్పుకోబట్టుకొచ్చారు. అందులో అడిషనల్ డీజీ ర్యాంక్లో ఉన్నటువంటి సునీల్ కుమార్ లాంటి వాళ్ళని వేధిస్తున్నారు అన్నటువంటి పాయింట్ని రైజ్ చేసుకొచ్చారు. రఘురామకృష్ణరాజు విషయంలో తన మీద యాక్షన్ ఏంటి అన్నటువంటి పాయింట్. ఓవరాల్గా తెలంగాణలో ఉన్న రిటైర్డ్ ఐపీఎస్లు కూడా దళిత బడుగు బలహీన సామాజిక వర్గాలకు సంబంధించిన ఇక్కడ వాళ్ళకి సపోర్టింగ్గా వాళ్ళు ఒక కోఆర్డినేషన్తో పనిచేస్తున్నారు అన్నది అర్థమవుతుంది.